2019 జనాభా లెక్కల ప్రకారం ఉన్న డ్రాఫ్టింగ్ ఓటర్ జాబితాలో వార్డు షిఫ్టింగ్లు తప్ప ఇతర సవరణలు ఏమీ ఉండవని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం రోజున హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ జాబితాపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఓటర్ జాబితా అశాస్త్రీయంగా ఉందన్నారు. ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులను విభజించి భర్త ఓటు ఒక వార్డులో, భార్య ఓటు మరొక వార్డులో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. హుస్నాబాద్ పట్టణంలోని 20 వార్డులకు గాను 18 పిఎస్లను ఏర్పాటు చేయడం ఓటర్లు అయోమయంలో పడుతున్నారని తెలిపారు. ఒక వార్డులో ఉన్న ఓటర్లను ఒకే వార్డులో ఓటు హక్కులను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటర్లకు అనుగుణంగా మరో 2 వార్డులను పెంచాలని డిమాండ్ చేశారు. అన్ని వార్డుల్లో ఓటర్ల సంఖ్యను సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సవరణలు లేని సమావేశం ఎందుకంటూ పార్టీల నాయకులు మండిపడ్డారు. చనిపోయిన ఓటర్లను తొలగించే అధికారం తమ పరిధిలో లేదని కమిషనర్ స్పష్టం చేశారు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని, కొత్త ఓటర్లకు ఈ ఓట్లలో ఓటు హక్కు ఉండదన్నారు. కొత్త ఓటర్లను చేర్చడం కానీ, ఉన్న ఓటర్లను తొలగించడం కానీ ఉండదన్నారు. బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు జరుగుతాయని అన్నారు. రాజకీయ పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ నెల 9న కలెక్టరేట్లో నిర్వహించే జిల్లా స్థాయి రాజకీయ నాయకుల సమావేశంలో రిజర్వేషన్లపై స్పష్టత వస్తుందని కమిషనర్ మల్లికార్జున తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, సిపిఐ నాయకులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.